హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎల్ఎం తెలుగు టెక్. ఈ రోజు ఈ వీడియోలో చూడబోయే ఒక ముఖ్యమైన టాపిక్ ఏంటంటే హెచ్విఏసీ గురించి మనం మాట్లాడబోతున్నాం. అంతకుముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఓకే, ఈ టాపిక్ ఏంటి, హెచ్విఏసీ అనేది ఏంటి అంటే ఇప్పుడున్న జనరేషన్స్ చాలామంది కెరియర్ ప్రొఫెషనల్ ఇదిలో ఏంటంటే హెచ్విఏసీ కెరియర్లోకి వెళ్దామని అనుకుంటున్నారు. సో ఇటువంటి వాళ్ళకి ఏంటంటే హెచ్విఏసీ గురించి కంప్లీట్ గైడెన్స్, కంప్లీట్ దాంట్లో ఎలా ఉంటుంది, హెచ్విఏసీ అంటే ఏంటి, ఎక్కడెక్కడ ఎలాంటి ఇండస్ట్రీస్లో ఎలాంటి హెచ్విఏసీ ఉంటుంది, ఇవన్నీ కాన్సెప్ట్స్ ఏదంటే ఈ ఛానల్ ద్వారా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, హెచ్విఏసీ అంటే ఏంటి? ఓకే, హెచ్విఏసీ అంటే సింపుల్ థింగ్, ఇట్స్ ఏ కాన్సెప్ట్. హెచ్విఏసీ అనేది ఏంటంటే కాన్సెప్ట్. ఓకే, దాని అబ్రివేషన్ ఏంటంటే హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అని అంటాం. ఓకే, హీటింగ్, వెంటిలేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్. ఓకే, ఇది యాక్చువల్గా అయితే మనకి ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఫస్ట్ కాన్సెప్ట్ ఎక్కడ వచ్చిందంటే ఒక ప్రింటింగ్ ప్రెస్లో. ఓకే, ఈ ప్రింటింగ్ ప్రెస్లో మన ప్రింటింగ్ అయ్యేటప్పుడు ఇంక్ ఉంటుంది చూసారా, ఆ ఇంక్ ఫ్లో అనేది మన ఎన్విరాన్మెంటల్ కండిషన్ బేస్ చేసుకొని దాని నేచర్ ప్రాపర్టీ అనేది చేంజ్ అవుతుంది. సో బికాస్ ఫ్లో మనకి ఇప్పుడు ఏంటి, బేసిక్గా ఒక ఆయిల్ తీసుకోండి, ఈ ఆయిల్ అనేది ఏంటి బేస్డ్ ఆన్ ద ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఇట్ విల్ చేంజ్ దాని డెన్సిటీ చేంజ్ అయిపోతుంటుంది, అంటే విస్కాసిటీ చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు కోకోనట్ ఆయిల్ తీసుకున్నారంటే చలికాలంలో గట్టిపడిపోతుంది, అలాగే ఒక ఎండాకాలం వచ్చినప్పుడు బాగా లిక్విడిటీ అయిపోతుంది. సో ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఏం చేస్తుందంటే ఒక ప్రాపర్టీని చేంజ్ చేసేంత దానికి ఒక స్కోప్ ఉంది. సో ఈ ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఇంకోటి ఏంటి, ఈ ఎన్విరాన్మెంటల్ కండిషన్లో మెయిన్గా చాలా ఉంటాయి. ఎన్విరాన్మెంటల్ కండిషన్లో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసారంటే టెంపరేచర్ ఉంటుంది. ఓకే, మెయిన్ టెంపరేచర్. రెండోది మాయిశ్చర్ ఉంటుంది. మూడోది డస్ట్ ఆర్ కంటామినెంట్స్. ఓకే, ఈ మూడు ఇప్పుడు మామూలుగానే ఒక ఎన్విరాన్మెంటల్ తీసుకుంటే కంపల్సరీ ఎన్విరాన్మెంటల్లో టెంపరేచర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆర్హెచ్ రిలేటివ్ హ్యూమిడిటీ అంటే మాయిశ్చర్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, అలాగే ఈ డస్ట్ కానీ కంటామినెంట్స్ కానీ ఎయిర్లో ఎయిర్బోర్న్ పార్టికల్స్ అంటాం, ఇలాంటివి చాలా ఉంటాయి. సో ఈ హెచ్విఏసీ అనే కాన్సెప్ట్ ఏంటి, ఈ హెచ్విఏసీ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఈ మూడుని మనం కంట్రోల్డ్గా ప్లే చేసే విధానమే ఈ హెచ్విఏసీ. ఓకే, క్లియర్గా అర్థమైందా? హెచ్విఏసీ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఈ మూడు పారామీటర్స్ని మనం కంట్రోల్డ్గా ప్లే చేసే ఒక మెథడాలజీ ఈ హెచ్విఏసీ అంటాం. ఓకే, హెచ్విఏసీ మీన్స్ హెచ్ అంటే హీటింగ్, ఈ అంటే వెంటిలేషన్, ఏసీ అంటే ఎయిర్ కండిషనింగ్ అంటాం, ఎయిర్ని కండిషన్ చేయడం. ఓకే, బేసిక్గా కండిషనింగ్ చేయడం అంటే ఫిల్టరేషన్ ప్రాసెస్. ఓకే, అలాగే ఇంకోటి ఉంటుంది ఆర్ అంటారు, హెచ్విఏసీ అండ్ ఆర్ అంటే రెఫ్రిజిరేషన్. ఓకే, ఈ హెచ్విఏసీ బేసిక్ అంటారు అండ్ ఆర్ అంటే రెఫ్రిజిరేషన్ లేకుండా హెచ్విఏసీ లేదు. హెచ్విఏసీ అనేది ముఖ్యంగా ఏంటంటే రెఫ్రిజిరేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈచ్ వన్ బై వన్ మనం ఏంటంటే కమింగ్ వీడియోస్లో చూద్దాం. ఓకే, ఈ హెచ్విఏసీ అనే కాన్సెప్ట్ అనేది ఎక్కడ యూస్ అవుతుంది, ఎలాంటి చోట యూస్ అవుతుంది అనేది ప్రతి ఇండస్ట్రీస్లోనూ చూసానంటే హెచ్విఏసీ కాన్సెప్ట్ ఉంటుంది. చాలా వరకు మోస్ట్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ హెచ్విఏసీ కాన్సెప్ట్ ఉంటుంది. కొన్ని హెవీ మిషనరీస్, హెవీ ఇండస్ట్రీస్ అంటారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో, కొన్ని ఇండస్ట్రీస్లో అయితే ఉండదు, సింపుల్గా ఉంటాయి. బట్ కానీ మీరు ఏదైనా ఫుడ్ కంపెనీస్ కానీ, ఫుడ్ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, ఫార్మా మ్యానుఫ్యాక్చరర్స్ కానీ, అలాగే ఎందుకు సింపుల్గా చెప్పాలంటే మన హై రైజ్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద మాల్స్, బిల్డింగ్స్ ఉంటాయి చూసారా, థియేటర్స్, అలా హాస్పిటల్స్, ఇలాంటి ఎక్కడ చూసినా సరే ఈ హెచ్విఏసీ అనే కాన్సెప్ట్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. ఓకే, హెచ్విఏసీ లేకుండా మీరు మెయింటైన్ చేయలేరు ఆ ఏరియాని, ఆ ఎన్విరాన్మెంటల్. అంటే ఇప్పుడు మీరే చూడండి, హెచ్విఏసీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక ఒక ఫారెన్ కోల్డ్ కంట్రీస్లో ఉన్నారు, సో మనకి ఎన్విరాన్మెంటలే కోల్డ్గా ఉంటుంది, అక్కడ మనం కంపల్సరీ ఆ కోల్డ్లోనే మనం ఉండలేము. సో మనకేంటి ఎన్విరాన్మెంటల్ టెంపరేచర్ మన బాడీకి ఎంతైతే సూటబుల్ టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్ కోసమని మన బాడీ ఎదురు చూస్తూ ఉంటుంది. సో ఆ టెంపరేచర్ని అక్కడ మెయింటైన్ చేయడానికి కంపల్సరీ మనకి కోల్డ్ కంట్రీస్లో హీటింగ్ అనే కాన్సెప్ట్ని వాడతారు. మీరు ఊటీస్లో అక్కడంతా ఊటీ సైడ్ అంతా చూస్తే మనం ఏం చేస్తారు, కొంచెం ఇవి వేసి మంటలు వేస్తారు, ఫైర్ క్యాంప్స్ లాగా మంటలు వేసి ఇళ్ళలోనే ఉంటాయి చూసారు కదా. సో మన ఇల్లుని వామ్గా ఆ టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవడానికి ఈ హీటింగ్ కాన్సెప్ట్ ఉంటుంది. అలాగే మీరు వెంటిలేషన్ అనేదానికి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పేస్తాను. ప్రతి చోట మీ ఇంట్లో కిచెన్ తీసుకోండి, ఆ కిచెన్లో వెంటిలేషన్ ఫ్యాన్స్ ఉంటాయి. ఎందుకోసం మనం పెట్టుకుంటాం, సో మనం ఏదైనా కుక్ చేసినప్పుడు అక్కడ వచ్చే ఫ్యూమ్స్ కానీ, అన్వాంటెడ్ స్మోక్ కానీ మనకి లోపలే ఉంటే సఫకేషన్ అవుతుంది, మనకి బాడీకి ఎన్విరాన్మెంటల్, మన బాడీకి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. సో
ఎన్వైరన్మెంటల్ కండిషన్ మెయింటైన్ చేయడానికి వెంటిలేషన్ అనేది కూడా చాలా 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 ఇంపార్టెంట్ అయిన ఒక విషయం. ఇంకోటి సపోజ్ ఒక రెస్టారెంట్ తీసుకుందాం. సరే, ఒక రెస్టారెంట్లో కిచెన్ ఉంటుంది ప్లస్ బయట డైనింగ్ ఏరియా ఉంటుంది. సో కిచెన్లో తయారు చేసే ఏ ఒక ఫుడ్ అయినా కూడా ఆ స్మెల్ కానీ స్మోక్ కానీ ఇక్కడ డైనింగ్ ఏరియాకి వచ్చేస్తే మనకు డైనింగ్ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, కంఫర్ట్నెస్ ఉండదు. సో ఇలాంటి చోట ఏంటంటే ఈ వెంటిలేషన్ అనే కాన్సెప్ట్ కిచెన్లో ఉంటుంది అనమాట. సో వెంటిలేషన్ అనేది కంపల్సరీ కావాలి. అలాగే అక్కడ మటుకే కాదు, పెద్ద పెద్ద బిల్డింగ్స్లో మీరు పెద్ద పెద్ద కెమికల్ ఇండస్ట్రీస్లో, పెద్ద పెద్ద ఫార్మా ఇండస్ట్రీస్లో ఎక్కడైనా సరే చూసుకోండి. సో వెంటిలేషన్ లేనిదే ఎక్కడ ఏది జరగదు అనమాట. వెంటిలేషన్ ఈజ్ ఇంపార్టెంట్ బికాస్ మన హ్యూమన్స్ ఏంటంటే హీట్ని ప్రొడ్యూస్ చేస్తారు, ఎక్విప్మెంట్స్ కూడా హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ప్రొడ్యూస్ చేసినప్పుడు లోపల ఉన్న ఎక్విప్మెంట్స్లో నుంచి గానో లేకపోతే లోపల ఉన్న డిఫరెంట్ మెటీరియల్స్లో నుంచి గానో మనకి డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ కూడా మనకి ఎన్వైరన్మెంట్లో చేరుతూ ఉంటాయి. సో అప్పుడు అది మనకి ఏంటంటే హాని కలిగించే ఉండకుండా మనకి ఈ వెంటిలేషన్ అనే కాన్సెప్ట్తో మనకి ఇవి ఫ్రెష్ ఎయిర్ని రీప్లేస్మెంటో లేకపోతే ఈ కంటామినేటెడ్ ఎయిర్ని బయటకు పంపించడము చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ వెంటిలేషన్. సో ఎయిర్ కండిషనింగ్ అంటే ఏం లేదు, బయట ఇప్పుడు మనకి దొరికే ఎయిర్లో, ఇప్పుడు మన చుట్టూ ఉన్న ఎయిర్లో ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎయిర్బోర్న్ పార్టికల్స్, డస్ట్, కంటామినెంట్స్, చాలా డిఫరెంట్ వైరసెస్, డిఫరెంట్ బ్యాక్టీరియాస్ తిరుగుతూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ ఏంటంటే మనకి ఫిల్టరేషన్ అనే ప్రాసెస్ అవ్వాలి. సో మొత్తం ఫిల్టర్ చేయాలి. సో మనం గాలి పీల్చుకుంటున్నామంటే ఆ ఎయిర్ ఏంటంటే హై క్వాలిటీ ఎయిర్గా ఉంటే మనకి తొందరగా ఏ ఒక ప్రాబ్లమ్స్ రావు. అలాగే దీంట్లో ఏంటంటే ఇంకోటి ఏంటంటే మాయిశ్చర్. ఈ మాయిశ్చర్ ఏంటంటే మనకి ఇప్పుడు చూసారంటే మీరు ఒక రైనీ సీజన్స్లో చూసారంటే మన బాడీలో చాలా తేమగా అంటుకుంటూ ఉంటుంది. అలాగే మనకి సమ్మర్ టైమ్స్ డ్రైగా ఉంటుంది. సో ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పుడు మనకి ఒక్కోసారి ఒక్కొక్క డిఫరెంట్ కాన్సెప్ట్ లేకుండా సపోజ్ మీరు ఏసీ రూమ్లో వెళ్ళి కూర్చున్నాను అనుకోండి, మీకు ఆటోమేటిక్గా చూస్తూ ఉంటే ఆ డ్రైనెస్ కనబడుతుంది, సఫకేషన్ ఉండదు, మనకి ఆ మాయిశ్చర్ కంటెంట్ తెలియదు. సో ఎన్వైరన్మెంటల్ కండిషన్ని మనం ఎన్వైరన్మెంటల్ కండిషన్లో ఉన్న ఎయిర్ని తీసి కండిషన్ చేసి మనకి హ్యూమన్స్కి లేకపోతే ప్రోడక్ట్స్కి కంఫర్ట్గా ఉండేలా చేయడమే ఈ ఎయిర్ కండిషనింగ్ కాన్సెప్ట్. అలాగే రెఫ్రిజిరేషన్ అనేది ఏంటంటే ముఖ్యంగా చెప్తున్నాను, హీట్ ట్రాన్స్ఫర్ మెకానిజం. హీట్ని ఇప్పుడు ఈ రూమ్లో సపోజ్ ఇక్కడ హీట్ ఉంది, ఎంత ఉంది, ఒక 28 degrees ఉంది లేకపోతే 30 degrees ఉంది. సో ఇక్కడ ఉన్న హీట్ని రిమూవల్ చేయాలి, అంటే ఇక్కడ కూల్ చేయాలనుకోండి. ఓకే, ఈజీగా చెప్పాలంటే ఈ రూమ్ని కూల్ చేయాలి నేను. సో ఒక చిన్న రూమ్లో నేను కూల్ చేయాలి అంటే 28 degrees ఉంది ఇక్కడ సెల్సియస్. ఈ రూమ్ని నేను 25 చేయాలి అన్నప్పుడు ఏమవుతుంది, సో ఇక 25 చేయాలంటే -28 - 5 3 degrees Celsius మనకి హీట్ ఉంది. ఓకే, ఈ 3 degreesని మనం తీసేయాలి. ఎలా తీస్తాం, సో తీయాలంటే డైరెక్ట్గా హీట్ని తీసేస్తే లాగేస్తే వచ్చేస్తా, లేకపోతే తోసేస్తే వెళ్ళిపోద్దా అంటే కాదు. ఈ హీట్ని ఐఎమ్ గోయింగ్ టు యూటిలైజ్ ఫర్ సమ్ వర్క్. ఈ హీట్ని యూజ్ చేసుకొని ఇంకో వర్క్ని ఏదో చేస్తే ఈ హీట్ రెడ్యూస్ అయ్యి తగ్గిపోద్ది. ఓకే, సో దానికోసం యూజ్ చేసేది. ఈ హీట్ని ఎలా తీసుకెళ్తామంటే ఏదన్నా ఒక ఎక్విప్మెంట్ యూజ్ చేసి దీన్ని హీట్ చేస్తాం. ఈ 3 degrees పెట్టి దీన్ని హీట్ చేస్తాం. దీన్ని హీట్ చేసినప్పుడు ఈ హీట్ని మనం బయట ఎక్కడో ఒక చోట కూలింగ్ టవర్స్ అనే కాన్సెప్ట్ వింటుంటారు. లేదు, మన ఇంట్లో కాఫీ కానీ పాలు కానీ ఇలా ఆర్పుతాం, నీళ్ళు కానీ. సో అప్పుడు ఏమవుతుంది, ఆ హీట్ అనేది వెళ్ళిపోతుంది, అంటే ఎయిర్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే హీట్ అనేది హై నుంచి లోకి వెళ్తుంది అనమాట. అంటే ఇప్పుడు నా దగ్గర ఒక పెన్ ఉంది, ఇది 5 degreesలో ఉంది, ఇక్కడ 10 degreesలో ఒక హీట్ సోర్స్ ఉంది. సో నేను పక్క తీసుకొచ్చానంటే హీటు ఈ హై టెంపరేచర్ నుంచి లో టెంపరేచర్కి ట్రావెల్ అయిపోతుంది అనమాట. సో అప్పుడు రెండు ఏమవుతాయి, ఈక్వల్గా 5 degrees అవుతాయి. సో ఎప్పుడైనా సరే ఇట్లాగా ఒక హీట్ ట్రాన్స్ఫర్ మెకానిజంతో మనం మనకి ఎన్వైరన్మెంటల్ ఎయిర్ని కూల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఈ రెఫ్రిజిరేషన్ సిస్టమే మనకి ఎక్కడైతే చూసారంటే కోల్డ్ రూమ్స్, క్లీన్ రూమ్స్, మన ఇంట్లో ఉన్న రెఫ్రిజిరేటర్స్, ఈ కాన్సెప్ట్లో మనకి ఈ రెఫ్రిజిరేషన్ సిస్టమ్ పనికి వస్తుంది. ప్రతి ఒక్క హెచ్విఏసి అనే కాన్సెప్ట్లో ఈ రెఫ్రిజిరేషన్ సిస్టమ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ టు కంట్రోల్ టెంపరేచర్, టు కంట్రోల్ ద మాయిశ్చర్. ఓకే, ఇంకోటి బేసిక్గా ఈ డస్ట్ ఇదేంటంటే ఫిల్టరేషన్ మెథడ్స్, ఎయిర్ ఫిల్టరేషన్ మెథడ్స్లో దీన్ని కండక్ట్ చేస్తాం కూడా. ఓకే, దిస్ ఈజ్ ద బేసిక్స్ ఆఫ్ హెచ్విఏసి సిస్టమ్. ఓకే, దీన్ని ఏమంటారు అంటే ఈ కాన్సెప్ట్లో, హెచ్విఏసి కాన్సెప్ట్లో మనం యూజ్ చేసే ఈ రెఫ్రిజిరేషన్నే మనం ఏమంటారంటే
హీట్ పంపింగ్ సిస్టమ్ అంటారు. హీట్ పంప్స్ మనం ఎప్పుడంటే రెఫ్రిజరేషన్ అంటే హీట్ పంప్ చేసి మనం ఒక ఏరియా నుంచి విత్ హెల్ప్ ఆఫ్ వర్క్ అంటే డైరెక్ట్గా పంప్ చేయలేం. మనం ఏం చేస్తాం అంటే ఆ వేడితో ఇంకో వర్క్ చేస్తాం, ఆ వేడితో అలా బయటకు తీసుకెళ్ళిపోతాం అనమాట. ఓకే, దిస్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ హెచ్విఏసి. హెచ్విఏసి అనేది క్లియర్గా అర్థమవుతుంది. టెంపరేచర్, మాయిశ్చర్ అండ్ డస్ట్ కంట్రోల్ని చేయడానికి కోసం వాడే ఒక మెథడాలజీ. ఈ హెచ్విఏసి కూడా డిజైన్ చేసింది ఎవరంటే ద కెరియర్ చెల్లర్స్ వాళ్ళు ఉన్నారు కదా, కెరియర్, ఆయనే హెచ్విఏసి కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. సో ఈ హెచ్విఏసి అనేది ప్రతి ఒక్క ఇండస్ట్రీస్లో, ప్రతి ఒక్క హై రైజ్ బిల్డింగ్స్లో, మీరు ఎక్కడ దుబాయ్, ఇస్రాయిల్లో కానీ ఎక్కడ కానీ, మన మాల్స్ కానీ, మన ఇండియాలోనే మాల్స్, థియేటర్స్, హాస్పిటల్స్, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఇట్స్ ఎ బిగ్ కాన్సెప్ట్. చూడటానికి సింపుల్గా తెలుస్తుంది, ఇట్స్ ఎ బిగ్ కాన్సెప్ట్. చాలా డిఫరెంట్ అయిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ అయిన మెథడాలజీస్ ఉంటాయి అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోని నేను దీంట్లో మీకు నా ఛానల్ ద్వారా మీకు నేర్పిస్తాను. అలాగే ఇంటర్వ్యూస్లో ఎలా అడుగుతారు, దాంట్లో ఎలా సమాధానం చెప్పాలి, దాంట్లో ఏం కాన్సెప్ట్ నేర్చుకోవాలి అనేది మీకు ఈ ఛానల్స్లో, నా వీడియోస్లో మీకు దొరుకుతుంది. ఓకే, ఐ థింక్ ఈ చిన్న బేసిక్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటాను. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు హెచ్విఏసిలో ఏంటంటే డివిజన్స్ నేర్పిస్తాను అనమాట. ఓకే, ఎన్ని డివిజన్స్ ఉన్నాయి అనేది. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.